కిషన్ అత్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇక పైలం రా నీ అసొంటలు దావత్ పోవాలంటే కష్టకాలమే వచ్చింది. ఎందుకురా? పిలవని పేరెంటాలకు ఉరుక్కుంటా పోతావు కదా. ఇప్పుడేం చూసినావు? వెనకట మా బ్యాచ్ ఉండేది. ఫంక్షన్ ఎవరిదైనా మేం మాత్రం హాజరుగా అవ్వాల్సిందే. నీ అసొంటోళ్ళు ఎక్కువ అవుతున్నారనే బోర్డులు పెట్టే కాలం వచ్చింది. మనం టిప్ టాప్ తయారైపోతాం కదా. పిల్లగానోళ్ళు యూతే పిల్ల తరపున, పిల్లోళ్ళు యూతే పిల్లగాని తరపున, ఇట్లా ఎవరు గుర్తుపడతారు చెప్పొకసారి. గట్లచ్చే ముక్కలు మురుసుకుంటా తింటారనే గీ ఉపాయం కట్టిండ్రు. పెళ్లిళ్ళల్లా అసలోళ్ళ కంటే కొసరోళ్ళే ఎక్కువయ్యి ముక్కలు కంకుతున్నారని ఫంక్షన్ హాల్ల ముందు బోర్డులు పెట్టే కథ అయింది. పిలువని పేరంటానికి వస్తే 3 నెలల జైలు, 5,000 రూపాయల జరిమానా ఇస్తామని మైబాద్ జిల్లాల కొన్ని ఫంక్షన్ హాల్లో గీ బోర్డులు పెట్టిండ్రు. మరి లేకపోతే కొంతమంది మంది పెళ్లి మంగళవారం అనుకుంటచ్చి మంచిగా వచ్చిన చుట్టాల కంటే ఎక్కువ వీలే ఆరగిస్తున్నారట. దగ్గర్ల ఫంక్షన్ హాల్ ఉన్న చూసి కొందరు వైన్స్ లా ఇంత తీర్థం తీసుకొని తునుకల కోసం లొల్లి చేసిన ముచ్చట్లు కూడా ఉన్నాయట. ఇక గిట్లయితే పెళ్లిల గలాట ఫంక్షన్ హాల్ పేరు ఖరాబ్ అవుతున్నదని గీ ఉపాయం కట్టిండ్రు. కానీ బుక్కెడ్ బువ్వ కోసం ఎదురు చూసే పేద సాదలు యాచకులకు ఇక నుంచి నో ఎంట్రీ అన్నట్టు బగ్గ ఆకలైతున్నదని ఎవరన్నా పిలువని పేరంటానికి పోయారు. ఏం లేదు ఇంత గుంజి లోపటేస్తారు. పైలముల్లో కళ్ళు దాగినోడే కైలాసమెల్లుతడు, సారదాగినోడే స్వర్గానికెల్లుతడు, ఏమి దాగనోడే యమలోకమెల్లుతడు. అంటే అందరిని తాగమని చెప్తున్నావా? నేనెందుకంటున్నా, వెనుకటి నుంచి వస్తున్నదే చెప్తున్నా. అంటే ఇప్పుడు వచ్చిన అడ్డమైన మందు దాగి జల్దీనే యమలోకం పోతున్నారట. గాని అప్పట్లా కళ్ళు దాగిన వాళ్ళు జర ఎక్కువ కాలమే బతికిండ్రట. ఎవలాళ్ళు అన్నది చూడు. ఎవలో వాళ్ళు వెనకటి కళ్ళు దుకాణాలు మళ్ళా తెలంగాణలో రావాలని పెద్ద లడాయి ముంగటేసుకున్నాడు ఎమ్మెల్యే అనిరుద్ధు. ఇప్పపువ్వుతో కాసిన సారా తాగినోళ్ళు సంసారం చల్లగా ఎల్లదీసిర్రు. ఇప్పుడు అడ్డమైన బ్రాండులు తెచ్చి అమ్మితే నడిమిట్లనే లేచిపోతున్నారు అని వచ్చిండు. వెనకటికి ఇప్పపువ్వుతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఒక రీసెర్చ్ ఉంటే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఈ కాన్సెప్ట్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు దీని సబ్జెక్ట్ గురించి ఎక్కువ నేను ఇప్పుడు చెప్పాను. అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను. దీనికి బెనిఫిట్స్ మాట్లాడతాను, అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడతాను. అంటే దీనివల్ల లాభం ఏంది నష్టం ఏంది అనేది కూడా. ఓల్డ్ ఈజ్ గోల్డ్. మళ్ళా సారా దుకాణాలు తెస్తే తెలంగాణలో ఆమ్దాని ఇప్పటికంటే ఎక్కువ పెరుగుతుంది. బయట దేశాలు రాష్ట్రాలు కూడా వాళ్ళ లోకల్ మందులనే తయారు చేసి జనాలకు అమ్ముతున్నారు. మనకాడనే అధ్వానం చేస్తున్నారు అనుకొచ్చిండు. 5,000 సంవత్సరాల దానికి హిస్టరీ ఉన్న ఇప్పపువ్వు సారా ఇది. 5,000 ఇయర్స్కి దీనికి చరిత్ర ఉన్నది. గ్రంథాలలో కూడా దీని గురించి రాసినారు, దీని సబ్జెక్ట్ గురించి. సారా మీద చాలానే రీసెర్చ్ చేసిండట. ఈ అసెంబ్లీ మీటింగులల్లా దీని మీదనే మాట్లాడతా అని అంటున్నాడు. అప్పట్లో కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు కళ్ళు ఎంత మంచిదో దానివల్ల ఎటువంటి ఉపయోగాలు అని చెప్పిండు. తెలంగాణలో కళ్ళు గీత పరిశ్రమ ఉంది అధ్యక్ష, మనందరికి తెలుసు. ఇండియాలో చదువుతా ఉన్నాం పేపర్లలో, ప్యూర్ తాటికలు తాగితే క్యాన్సర్ రాదు. ఆంధ్ర ప్రాంతంలో కొంత ఏరియా తాగుతారు తప్ప వేరే దగ్గర తాగరు అధ్యక్ష. తెలంగాణలో తాగుతారు. అది పూర్ మ్యాన్స్ డ్రింక్. అది రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చుగా ఆ ప్రత్యేకమైన గౌడు ఉంటారు అధ్యక్ష. ఆ గౌడు దగ్గరనే పోయి 2 గ్లాసుల కళ్ళు తాగి అన్నం పనుకుంటారు. తెలంగాణకున్న అలవాటు. తొవ్వ పొంటి పోతుంటే నీకు చాక్లెట్లు దొరికినాయి అనుకో, నువ్వేం చేస్తావురా? ఎమ్మటే పోలీస్ స్టేషన్ కు పోయి ఇచ్చేస్తా. ఇయే తగ్గించుకుంటే మంచిది. మంది సొమ్ము తింటే నాకు అస్సలు అరగది. అందుకే పిప్పరమెంట్ అయినా సరే నేను తినా. తినకపోతే తినా అని చెప్పు గానీ పోలీస్ స్టేషన్ కు పోయి ఇస్తా అని ఎక్స్ట్రాలు ఎందుకు చెప్తాను? అది మన బాధ్యతరా. మనది గాని సొమ్ము అది ఏదైనా పోలీసులకు అప్ప చెప్పాలి. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ. అబ్బా సరే, ఈ టైంలా 4 తులాల బంగారమే దొరికితే అంటే అది మరి ఇచ్చేస్తారా? పరుల సొమ్ము పామస్ ఉంటుంది, నాకు అస్సలకే అద్దు. ఏంది మా బుజ్జుని చూసి అంత నిజాయితీ పరులున్నారా ఇంకా అని అనుకుంటున్నారా? ఉన్నారు చూడుండ్రి. అంతా రాజన్న మహిమనే చూడుండ్రి. ఇయాల రేపు మనిషి మీదికేంచి గుంజుకోబోతుంటే దొరికిన బంగారం తిరిగి ఇచ్చిందంటే ఎంత మంచి మనసులు ఉన్నారో చూడుండ్రి. ఇంకా కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే గీంత కాలం అన్న అవుతున్నది. ఇగో ఈ బంగారు బ్రాస్లెట్ చూడుండ్రి, 4 తులాలున్నదట. వేములవాడ భీమేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన జనగామకు చెందిన సతీష్ చేతి మీద నుంచి పడిపోయింది. ఇక అదే గుడి శుభ్రం చేసే నాగమనికి దొరికిందట. ఒక్క నిమిషం కూడా ఆలోచన ఏకుంటా ఎమ్మటే ఆలయ సిబ్బందికి ఇచ్చిందట. ఆ భక్తుడెవలో తెలుసుకొని ఆ బంగారం తనదేనా కాదా అని ఎంక్వైరీ చేసి తన బంగారం తనకప్ప చెప్పిండ్రట.
మంచి పని చేసినావు. అసలే బంగారం రేట్లు ఎట్లున్నాయి, గా జారిపోయే బ్రాస్లెట్లు వేసుకొస్తావు తమ్మి. రాజన్న దయతోటి నీ సొమ్ము నీకు దక్కింది. మళ్ళా తాప పైలంగుండు. ఇగో గా స్వీపర్ కైతే సన్మానం చేసిన తక్కువే. ఇప్పుడంటే ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తున్నాయి గాని నా చిన్నప్పుడు ఎండాకాలం వస్తే మోసి మోసి భుజాలు కాయలు కాసేదిరా. అప్పటి కాలానికి అప్పటి బాధలుంటే ఇప్పటి తరానికి ఇప్పటి బాధలున్నాయి. అయ్యో ఎంతైనా ఎనకటన్ని బాధలున్నాయా? అప్పట్లా బోరింగ్ కొట్టుడు ఎంత కట్టమో ఇప్పుడు నల్ల తిప్పంగానే నీళ్లు రాకుండా అంత తిప్పలుంటుంది. అంతే అనుకో, ఎండాకాలం వస్తుందంటే గీ నీళ్ళ ముచ్చట మాట్లాడుకోక తప్పుతలేదు. అప్పట్లా బోరింగ్ల కాడ బిందెల్లోనే కనిపించేది. ఇప్పుడు సభలల్లో కూడా బిందెలు పట్టుకొని కొట్లాడుతున్నారు చూడు. ఓయమ్మ, మంచిగా స్టీల్ బిందెలు ఒళ్ళే పెట్టుకుని నిరసన చేస్తున్నారు కదా. ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్ల నడుమ లొల్లి గట్టిగానే లేచింది. మీటింగ్ అయిపోయిందని కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్ ఎల్లిపోవుడు తోటి మంచినీళ్ల మీద సమస్యల మీద మాట్లాడాలని పువ్వు పార్టీ సభ్యులు గిట్లా సకిలం ముక్కలం పెట్టుకొని కూర్చున్నారు. ఇక ఇది ఉంటే తమిళనాడు తూత్తుకుడిలా నీళ్ళ కరువు చూడుర్రి. మొత్తం ఎత్తన వరకు ఊర్లో ఓ కొడుక, గా ముత్తెమంత గిన్నెతోటి ఎత్తి బిందెలు నింపుకుంటున్నారు జనాలు. అట్లా ఎన్ని పోతే ఒక్క బిందె నిండాలే, మామూలు కరువు లేదు కదా. సరిగ్గా ఎండల కాలం రానేలేదు, అప్పుడే బిందెల లొల్లి గట్టిగానే ఉన్నది. ముందు ముందు ఎట్లుంటదో. கட்டிட மாட்டேன். அது ஓட்டுல ஒரு 20-40 பைக்கு மேல போற. అనుకుంటాం గానీ దొంగతనం చేసేటోళ్ళకి కూడా పోటీ గట్టిగానే ఉన్నది. మరి వాళ్ళకు ఉపాధి కల్పించి ఆదుకోకపోయినావా? మరి చూడ్రా, ఇటు బంగారం, బ్యాంకులు, చైన్ స్నాచింగ్లు చేస్తూనే ఉన్నారు. అవును, ఏ దొరికితే అది దోసుకున్నాడే కదా అలా పని. ఇక బంగారానికి వెండికి పోటీ ఎక్కువైందని కాపర్ కుట్టారనట దొంగలు. అదేంది, కాపర్ ఏ బ్యాంకులు ఉంటది, ఎట్లా కొట్టేసిర్రు? ఓ పిచ్చి మొద్దు, కాపర్ బంగారం లెక్క బ్యాంకుల బీర్వాలాలు ఉండది, బావుల కాడుంటది. ఓహో, ఇప్పుడు ఇండ్లు ఇడిచిపెట్టి అడవిలో పడుతున్నారు అన్నట్టు దొంగలు. ఇప్పటికి అర్థమైందా నీకు? దొంగలు ఊర్లు పంచుకున్నాడు అంటే గిదే. ఇక ఊర్లు మొత్తం పొతం పెట్టిర్రు. బ్యాంకులు, ఇండ్లు, ఏటీఎంలు ఏది ఇడిచిపెడతలేరు. అయినా కాంపిటీషన్ చాలక బావుల కాడ కాపర్ వేరు కొట్టేస్తున్నాయట దొంగల ముఠాలు. మోటార్లకుండే రాగి తీగలు గుంజుకోబోతున్నారట. వాళ్ళ ముఖం పాడుగాను. రాగి తీగే కదా అని అల్లాటప్పగా తీసేయొద్దు, అదేం తక్కువ ధర వల్కది. ఇగో 5 లక్షల తీగ గుంజుకొచ్చి మారుబేరం అమ్ముకుంటున్నారట. ఈ చాలా చోట్ల పాకాల మండలంలో రైతుల యొక్క మోటార్ల దగ్గర ఉండే కేబుల్ వైర్లను కట్ చేసినట్టు ఈ పాకాల రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఆటోలో 4 వ్యక్తులు ఉంటూ అక్కడ ఏదో రాగి వైర్లు పంచుకుంటున్నారు అనే సమాచారం మాకు రావడంతో మేము ఇమీడియట్గా సీన్కి రష్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి అక్కడ 4 ముద్దాయిలను మేము అరెస్ట్ చేయడం జరిగింది. తిరుపతి పాకాల దిక్కు వరుస పెట్టి పోతుంటే కంప్లైంట్లు వచ్చుడుతోటి పోలీసులు నిఘా పెట్టి 7 గుంపును పట్టుకున్నారు. తల ఊరు వంచుకొని వేస్తున్నారా, అంత కలిపి ఒక్కో తాన కలిసికట్టుగా వేసుకుంటున్నారా తెలియదు గాని మొత్తం 2000 మీటర్ల రాగి తీగ, ల్యాప్టాప్లు, బంగారు నగలు ఆటోలు పట్టుకున్నారు. ఇంత అధ్వానం తయారై రేంద్ర నాయన. ఇవల్ల ఎలటి దిల్ దార్ వార్తలు మల్లచ్చ వార్తలల్లా మళ్ళగలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.